LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ కి సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేసిన వ్యవహారానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సాక్షి గ్రూప్ ఎడిటర్ మురళి గారు ఫోన్ లైన్ ఉన్నారు. నమస్కారం మురళి గారు. చూస్తున్నామండి, కొమ్మినేని గారిని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకని ఒక టార్గెటెడ్ అరెస్టులు జరుగుతున్నాయి అనేది, ఇప్పుడు అనంతపురంలో ఒక ఇష్యూ జరిగింది, ఒక ఘటన జరిగింది, దానిపైన పోలీసులు చాలా స్లోగా స్పందించారని ఆ అమ్మాయి పేరెంట్సే చెప్తున్నారు. కానీ ఇలాంటి వ్యవహారాల్లో మాత్రం అరెస్టులు చకచకా జరిగిపోతున్నాయి. ఎలా చూడాలి దీన్ని? మీరే చెప్పింది కదమ్మా, టార్గెటెడ్ గా జరుగుతుందని. నిజంగానే టార్గెటెడ్ గా జరుగుతున్నాయి. ఇది కేవలం కక్ష సాధింపు వ్యవహారం తప్ప ఇందులో కేసేది లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు, కృష్ణారావు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటితో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఎటువంటి సంబంధం లేదు. చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అడ్డుకున్నారు, దాన్ని ఖండించారు. కొమ్మినేని కాకుండా సాక్షి టీవీ నిర్వాహకులు 10-20 సార్లు, కనీసం 20 సార్లు మాకు దీంతో సంబంధం లేదు, ఈ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నామని వాళ్ళు స్క్రోలింగ్ లో వేశారు. తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇంతకంటే ఎక్కువ ఎవరైనా ఏం చేస్తారు? కేవలం కక్ష సాధింపు ఒకటి సాధింపు అయితే, రెండోది ఈ 4-5 రోజుల్లో వాళ్ళ 1 year పూర్తిగా వస్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వ వైఫల్యాలు బాగా బయటకు వస్తా ఉన్నాయి. ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఫ్రెష్ గా కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ రంగంలో తీసుకొచ్చారు తప్ప అంతకు మించి ఏం లేదు. ఆయన 4.5 దశాబ్దాలు, దాదాపు 5 దశాబ్దాల జర్నలిస్ట్ అనుభవం ఉంది కొమ్మినేని శ్రీనివాసరావు గారికి. దాదాపు 16 నుంచి టీవీలో మోడరేటర్ గా పనిచేస్తా ఉన్నారు, చర్చలు నిర్వహిస్తా ఉన్నారు. చాలా పద్ధతైన మనిషి అనే పేరుంది ఆయనకు. విశ్లేషకులు ఎవరైనా అదుపు తప్పి మాట్లాడినా కూడా వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది కొమ్మినేని శ్రీనివాసరావు అలవాటు. ఒక పెద్ద మనిషి తరహాగా చర్చలు నిర్వహించేటటువంటి వాళ్లలో ముఖ్యుడు నెంబర్ 1 కొమ్మినేని శ్రీనివాసరావు. అటువంటి కొమ్మినేని మీద పర్సనల్ గ్రడ్జ్ తో, వాళ్ళకు కొంతమంది ఉంటుంది పర్సనల్ గ్రడ్జ్, కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఉండొచ్చు, పోసాని కృష్ణమురళి మీద ఉండొచ్చు, ఇంకెవరి మీద ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళందరినీ ఏదో రకంగా అరెస్ట్ చేయాలి, ఏదో రకంగా వేధించాలి, మా ప్రతిపక్షాలతోటి మీరు చేతులు కలుపుతారా అనేటటువంటి కసి, ఆ కసితోటి అరెస్ట్ చేసేది తప్ప ఇంతకు మించిన వ్యవహారం ఇది వేరే లేదు. ఓ టెర్రరిస్ట్, ఆ టెర్రరిస్ట్ తీసుకుపోతారా? ఏ పద్ధతి ఇది? చాలా అప్రజాస్వామికం, చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. దీని మీద జర్నలిస్ట్ సంఘాలతో మాట్లాడతాం, అందరితో పాటు ప్రొటెస్ట్ చేస్తాం. ఇది సహించడానికి వీలైనటువంటి చర్య. ఇంతకంటే నిరంకుశత్వం ఏమవుతుంది? ఎమర్జెన్సీలో కూడా జరగలేదు. మురళి గారు, అసలు ఓవరాల్ గా సాక్షి గ్రూప్ మీద ఏదో కక్షతోటి పంతంతోటి చేస్తున్నట్టుంది. ధనుంజయ రెడ్డి ఆయన మీద కేసులు చూస్తున్నాం, కొమ్మినేని గారి పైన అరెస్ట్ చూస్తున్నాం. 100% సాక్షి మీడియాని ఉండకూడదు. ఆయనను పొగడడం తప్ప, ఆ ప్రభుత్వాన్ని పొగడడం తప్ప, ఆ ప్రభుత్వంలో చేసేటటువంటి తప్పులు ఎవరైతే చూపడానికి వీల్లేదు, వారి అవినీతిని ఎవరైతే చూపడానికి వీల్లేదు. అట్లా ఎవరైనా చూస్తే వాళ్ళని బెదరగొడతాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళని జైల్లో పెడతాం, వాళ్ళని వేధిస్తాం. ఇటువంటి వాళ్ళు ఎవరు ఈ నిరంకుశ చర్యలతో సక్సెస్ అయిన ఉదాహరణలు లేవమ్మా. కొద్ది రోజులు చేస్తారు చర్య అంటే. కానీ మురళి గారు, అయితే ఈ మొత్తం ఎపిసోడ్ నేను స్వయంగా చాలా దగ్గరుండి చూశాను కాబట్టి తెలుస్తోంది. మొట్టమొదట ఆయన షోకి ఎవరో టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి కక్ష అయితే అని ప్రశ్నిస్తారు. ఆ తర్వాత వెంటనే సోషల్ మీడియాలో ఏదో ఒక ఇన్సిడెంట్ పట్టుకుని ఒక ఆయన చెయ్యని కామెంట్ ఆయనకు ఆపాదిస్తూ ఒక వీడియో తయారు చేస్తారు. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచురించేస్తారు. ఆ తర్వాత అది వెంటనే పేపర్లకు వెళ్తుంది. ప్రకారం చేస్తుంది. అదే ఎగ్జాక్ట్ గా ప్రతి ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ ఇష్యూని ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్లీ ఒక అక్రమ అరెస్ట్ కనిపిస్తోంది. 100% అక్రమ అరెస్ట్, అందులో డౌట్ ఉంది. 100% అక్రమ అరెస్ట్, 100% కక్ష సాధింపు, 100% అప్రజాస్వామ్యం. అరెస్ట్ అక్రమం, రెండు ఏకంగా SC ST అట్రాసిటీ కేసు ఆయన పైన పెట్టడం ఏమైనా అర్థం ఉందా? ఏంది అక్కడ SC అట్రాసిటీ వ్యవహారం ఏంది? ఎన్ని చర్చలు చూడలేదు, ఎన్ని టీవీలలో చూడలేదు, ఎన్ని అసహ్యకరమైన మాటలు మోడరేటర్లు మాట్లాడిన అనుభవాలు లేవు మనకి. చెప్పులతో కొట్టుకున్న సంఘటనలు లేవు. కేసులు పెట్టారా? పెట్టలేదు కదా. పైగా ఇక్కడ మోడరేట్కి ఏమైనా సంబంధం ఉందా కామెంట్స్ తోటి? లేదు కదా. ఇది ఒక ఇష్టారాజ్యం. మేము అధికారంలో ఉన్నాం, మా ఇష్టం వచ్చాడు చేస్తాం అనేటటువంటి దురహంకార పూరితమైన వైఖరి తప్ప వేరే కాదమ్మా. ఇది తీవ్రంగా ఖండిస్తాం, అందరం ఖండిస్తాం.
మురళి గారు ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టు స్వయంగా చెప్తోంది మీరు అడ్డదిడ్డంగా కేసులు పెట్టకండి అని వార్నింగ్ ఇచ్చింది లిటరల్గా పోలీసులకి. ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నది చూస్తున్నాం. రిలాక్సేషన్ ఎక్కడ మరి అనేది ఒక ప్రశ్న. లీగల్ ఫైట్ చేయాల్సింది తప్పవద్దా? ఉమ్. కోర్టు చెప్తున్నా కొద్ది వీళ్ళు వినట్లేదు. చర్మం మందమైనప్పుడు వినరు, ఇంకా కొంచెం గట్టిగా పొడవాల్సి వస్తుంది. కానీ న్యాయం జరిగేసరికి ఆలస్యం అయిపోతుంది కదా. ఈ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ శిక్షలాగా అయిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో. ఒక నిరంకుశ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. న్యాయం ఆలస్యం అయితే కావచ్చు కానీ అసలు జరగకుండా ఉండదు. న్యాయ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా బయటపడతాం. కొద్ది రోజులు అక్రమ అరెస్టులు జరుగుతాయి, కొద్ది రోజులు డిలే అయిపోవచ్చు. కానీ డిలే చేయడం అయితే కుదరదు. ఖచ్చితంగా ఈ కేసు నిలబడేది కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ మురళి గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. ఓకే.